మాజీ మంత్రులు జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి గారు, ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నిజామాబాద్ జిల్లా తన రాజకీయ జీవితాన్ని ట్యుటోరియల్తో ప్రారంభించి అంచెలంచెలుగా కష్టపడుతూ ఎదిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎమ్మెల్సీ కొరకు బీ ఫామ్ ఇచ్చే స్థాయికి వచ్చినాడంటే ఆయన కష్టార్జితం అనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇవాళ పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంది. బీజేపీ వెనకాల ఎవరున్నారో మనందరికీ తెలుసు. టీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీతో చీకటి ఒప్పందంలో ఉంది. ఇవాళ కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో సహకారం అందించిన విధంగానే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి లోపాయికి సహకారం అందిస్తూ ఉంది. నేను మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ద్వారా ప్రజలను అడుగుతూ ఉన్నాను. 2014లో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని మాట చెప్పి తప్పిన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థికి ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్న వేళ వారికి ఓటేద్దామా? ప్రభుత్వానికి రాగానే 56,000 ఉద్యోగాలు ఇచ్చి సగటున నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా నిర్ణయించాల్సిన పరిస్థితి వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ అంటే మాట. సోనియా గాంధీ గారు కరీంనగర్లో వచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇస్తే 10 ఏళ్లుగా టీఆర్ఎస్ నాయకుడు తెలంగాణ ఏ రకంగా దోచుకున్నాడో చూసాం. ఇలా పోటీ చేసే సత్తా లేక, ధైర్యం లేక, డిపాజిట్ వస్తుంది రాదని తెలిసి భయపడి పోటీ చేయకుండా బీజేపీ అభ్యర్థికి పోటీ చేసిన ఈ వేళ ప్రజల మద్దతు, మీ అందరి మద్దతుతో పోటీ చేస్తున్న నరేంద్ర రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా నేను మీ అందరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, రాజకీయాలు మాట్లాడితే కేసీఆర్ గారు కుంభ నిద్ర, ఏం నిద్ర అంటే 6 నెలలు నిద్రపోయి ఇవాళ లేచి వాళ్ళ ఆఫీస్కి వస్తే అదే హంగామా చేస్తూ ఉన్నారు. జాలేస్తూ ఉంది టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఉంటే. 6 నెలలు పడుకొని 6 నెలలకు ఒక్కసారి పార్టీ ఆఫీస్కి వచ్చే అధ్యక్షుడిని నేను మొదటిసారి చూస్తూ ఉన్నాను కేసీఆర్ గారిని. 6 నెలలు మొద్దు నిద్రలో ఉన్నాడు. ఫామ్ హౌస్లో అన్నీ అనుభవించాడు. ఇవాళట లేచి ఆఫీస్కి వస్తే ఏదో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చినట్టు అట్టహాసం హంగామా చేస్తూ ఉన్నారు. దేనికోసమే అట్టహాసం ఇది? 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సంకనాకించినందుక, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోపిడీ చేసినందుక, ఇంటికో ఉద్యోగం అని 1,00,000 ఉద్యోగాలను మోసం చేసినందుక, 10 ఏళ్ళు నువ్వు యథేచ్ఛగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని అమరులైన వాళ్ళకి ఒక ఉద్యోగం ఇవ్వకుండా నీ ఇంటి నిండా ఉద్యోగాలు పెట్టుకొని కాంట్రాక్టర్ పేట, కమిషనర్ పేట రాష్ట్రాన్ని దోచుకున్న మీరు ఇలా ప్రజలు గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే, ఆ కూర్చోబెట్టే సమయానికి 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ హోదాని మరిచి ఫామ్ హౌస్కే పరిమితమైన నీకు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే హక్కు ఎక్కడికైనా అడుగుతూ ఉన్నాను. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఇది పలుకుతా ఉన్నాను. కేసీఆర్ పని, బీఆర్ఎస్ పని అయిపోయింది. రానున్న రోజుల్లో రాజకీయ ముఖ చిత్రంలో కేసీఆర్ టైర్ పంక్చరే కాదు, రీములు సీకుపట్టిపోయిన కారుకి మీరు ఎన్ని రిపేర్లు చేసినా మళ్ళీ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ రాదు కాక రాదు. 10 ఏళ్ళు మోసం చేసి ప్రజల్ని నానా ఇబ్బంది పెట్టిన మీరు ఇవాళ స్వచ్ఛమైన పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ అట పడిపోయిందట. ఎక్కడి లెక్కలతో చెప్తా ఉన్నాయా నువ్వు? ఫామ్ హౌస్లో పడుకొని గ్రాఫులు గీస్తా కూర్చున్నావా? కాంగ్రెస్ గ్రాఫ్ ఏందుందో ప్రజలు నిర్ణయిస్తారు తెలంగాణలో. నీ వెంట ఇలా కాంట్రాక్టర్లు ఉన్నారు, కమిషన్దారులు ఉన్నారు. ఇలా మా ముఖ్యమంత్రి వెంట ప్రజలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారనే మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, యథేచ్ఛగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని
వేల కోట్ల దోపిడీ చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన కేసీఆర్ ఇవాళ వచ్చి మా ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నాడు. నిద్రపోయే నాయకుడు ఎక్కడా? తను పరుగులు పెడుతూ పరిగెత్తిస్తూ రాష్ట్రాన్ని ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి ఎక్కడా? నీకు రేవంత్ రెడ్డికి పోలిక ఎక్కడా అని సందర్భంగా అడుగుతా ఉన్నాను. తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్రం ముందుకు దూసుకుపోతూ ఉంటే చూడలేని నువ్వు, నీ అల్లుడు, నీ కొడుకు, నీ బిడ్డ ప్రతిరోజు అక్కసు కక్కుతున్నటువంటి పరిస్థితి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏం ముఖం పెట్టుకొని ఇంకా ప్రజల్లోకి వస్తూ ఉన్నారు? మీరు అసెంబ్లీలో ఓడించారు, పార్లమెంట్లో 0 సీట్ ఇచ్చారు. 0 రాగానే ఫార్మర్స్కి పరిమితమైన నువ్వు 6 నెలలు నిద్రపోయి 7వ నెల బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తూ ఉంది, ప్రజల పాలన నడుస్తూ ఉంది, ప్రజల చేత పాలన నడుస్తూ ఉంది. పని చేయించుకోలేకపోతూ ఉన్నామట. నిజమే. మరి నీలాగా అధికారులని కాలు ముక్కించుకోలేకపోతూ ఉన్నాం. నీలాగా అధికారులు నిర్బంధంలో పెట్టి భయపెట్టించి జీవోలు తీసుకోలేకపోతా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేస్తూ ఉన్నాం. నీలాగా అధికారులు భయపెట్టించి బెదిరించి దొంగ జీవోలు తీసి ఆ జీవోల్ని ప్రభుత్వ వెబ్సైట్లో కూడా పెట్టలేని పరిస్థితిలో నీ ప్రభుత్వం ఉంటే ఇలా మేము ప్రజాక్షేత్రంలో నిష్పక్షపాతంగా నిజాయితీగా పాలన చేస్తూ ఉన్నాం. నీ పాలనకి మా పాలనకి పొంతనెక్కడా అని అడుగుతూ ఉన్నాం. ప్రజలు తిరస్కరిస్తే కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఎక్కడున్నారు మీరు? పోయిన డిసెంబర్ నుండి అసెంబ్లీకి వచ్చినావా? వరదలు వస్తే వచ్చినావా? ప్రజల కష్ట సుఖాలు పంచుకున్నావా? ఎప్పుడైనా ప్రజల కష్టాలు తెలుసుకున్నావా? ఇవన్నీ పక్కన పెడితే నీ కార్యకర్తల కష్ట సుఖాలు పంచుకున్నావా, తెలుసుకున్నావా? సంవత్సర కాలం పాటు కార్యకర్తలకే ముఖం చాటేసిన నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉందనే మాట చెప్తా ఉన్నాను. ఇప్పుడే సమాచారం వచ్చింది వారు ఆఫీస్కి వచ్చేది మాట్లాడినారని. అసలు ఏ హక్కుతో మాట్లాడుతూ ఉన్నావు? ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గుండాలి మాట్లాడడానికి. 10 ఏళ్లలో 60 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించుకున్న నువ్వు ఇలా ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. బీసీని అడుగడుగున అనగదొక్కిన నువ్వు ఇలా బీసీలకు కుల సర్వే చేసి బీసీలకు మేము ఉన్నామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు నీకు లేదనే మాట చెప్తా ఉన్నాను. ధైర్యం ఉంది, చిత్తశుద్ధి ఉంది, బీసీలు అంటే ప్రేమ ఉంది కాబట్టే ధైర్యంగా అసెంబ్లీలో చట్టం చేయబోతా ఉన్నాం. నీకెందుకు ధైర్యం రాలే 10 ఏళ్ళు? నీకెందుకు సోయి రాలే 10 ఏళ్ళు బీసీల పట్ల? ఏనాడైనా ఎస్సీల గురించి మాట్లాడినావా? ఎస్టీల గురించి మాట్లాడినావా? లంబాడాల రిజర్వేషన్ గురించి మాట్లాడినావా? మైనార్టీల రిజర్వేషన్ గురించి మాట్లాడినావా? ఇవన్నీ మర్చిపోయి ఇయ్యాల కాంగ్రెస్ మీద అక్కసు కక్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదు. కేసీఆర్ అడుగడుగున కార్యకర్తలు ఎదిరిస్తారు నిన్ను. ప్రజాక్షేత్రంలో ప్రజలతో ఎన్నుకోవడం ప్రభుత్వం మీద బురద జల్లాలని చూసినా, బదనాము చేయాలని చూసినా, కుతంత్రాలు చేయాలని చూసినా కార్యకర్తలు ప్రజల ఆక్రోశం ఎదుర్కోక తప్పదనే మాట కూడా ఈ సందర్భంగా నిజామాబాద్ వేదికగా నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. ఇవాళ మా వెంట బీసీలు ఉన్నారు, మా వెంట ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. నీ వెంట ఎవరున్నారు? కాంట్రాక్టర్లు, కమిషనర్ కక్కులు పట్టిన దొంగ కాంట్రాక్టర్లు తప్ప ఎవరున్నారని అడుగుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేకు కాదా? లేదు. ఫామ్ హౌస్కి పరిమితమైన నీకు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు లేదు. ప్రతిపక్ష హోదాని సద్వినియోగం చేయలేని నీకు ఈ ప్రతిపక్ష హోదా ఎందుకని అడుగుతా ఉన్నాను. ప్రభుత్వ జీతభత్యాలతో ఎమ్మెల్యే పదవి, ప్రతిపక్ష హోదా పదవి అనుభవిస్తున్న నీకు ప్రజల గురించి మాట్లాడలేనప్పుడు ఈ హక్కు, ఈ హోదా ఎందుకు తీసేయకూడదని అడుగుతా ఉన్నాను. ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎవరి కోసం ప్రతిపక్ష హోదా అనుభవిస్తూ ఉన్నావు? నువ్వు ఎవరిని ఉద్ధరించడానికి అనుభవిస్తూ ఉన్నావు? ప్రజలు ఇవాళ ఓటేసి మాకు గద్దెనెక్కిస్తే అధికారం పోయిన మరుసటి నుంచి అక్కస్తో, కడుపు నొప్పితో, బాధతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో అనైతికంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం కదా, ఓపికతో ఉంటా ఉన్నాం. ఓపిక నశించేదాకా తెచ్చుకోవద్దు కేసీఆర్ గారు.
ప్రజాక్షేమంలో ఒక ఉద్యమ నాయకుడు మేము గౌరవిస్తాం. కానీ 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న తీరును, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన తీరుని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎదిరిస్తారు, అడుగుతారనే మాట కూడా ఇస్తుందని మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భం. రైతు రుణమాఫీ నువ్వు 10 ఏళ్లలో చేతగానతనంతో 27,000 కోట్లు ఇస్తే మేము 9 మాసాల్లో 22,000 కోట్లు ఇచ్చినాం. నీకు మాకు ఎక్కడ వ్యత్యాసం, ఎంత వ్యత్యాసం ఒకసారి తెలుసుకోవాల్సింది చెప్తా ఉన్నాను. రైతు బంధు ఇచ్చాం, 10 ఏళ్ళలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మేము 11 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఉచితంగా మహిళలకు బస్సు ఇస్తూ ఉన్నాం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, రైతులకు ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని పూరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. నీలాగా దొంగ మాటలు డబుల్ బెడ్రూమ్ రాష్ట్రంలో ఎక్కడా ఒక ఇయ్యలేనట్టు పరిస్థితి నీది. ఒక్క షుగర్ కార్డు ఇయ్యలేనట్టు పరిస్థితి నీది. ఒక బీసీ వాడికి ₹1 డిపార్ట్మెంట్ ఇయ్యలేని పరిస్థితి నీది. రైతు బంధు, దళిత బంధు, అన్ని బంధుల పేరిట దుకాణం బంద్ చేసిన నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే నీ అక్కసు వెళ్ళబోసుకుంటే ప్రజలు అర్థం చేసుకుంటారన్న మాట కూడా మనవి చేస్తూ ఉన్నాను. నీ గ్రాఫ్ బాగా చూసుకో, నీ గ్రాఫ్ డౌన్ఫాల్లో ఉంది. ఎదిగినావు, 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినావు, ఆ గ్రాఫ్ ఇలా పాతాళానికి పోయింది. మా గ్రాఫ్ల గురించి మాట్లాడే ముందు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి. దేవుడు మీకు మంచి ఆయురారోగ్యం ఇవ్వాలి. మీ ఆరోగ్యం బాగా చూసుకోండి. ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకోండి. ఎవరి కోసమో, కొడుకు కోసమో, అల్లుడి కోసమో పడడం మానేయండి. ఈ రాష్ట్రంలో మీ పార్టీకి నూకలు చెల్లిపోయినాయి. బీఆర్ఎస్ పని అయిపోయింది, కారు పని అంతకన్నా అయిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి మీ ఊసే ఉండదు ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో. ఇక బీజేపీ పార్టీ కేంద్రంలో 10 ఏళ్ళ అధికారుల నుండి ఇవాళ కూడా దేవుడి పేరిట ఓట్లు అడుగుతున్నటువంటి పార్టీ, 10 ఏళ్ళు ఏం చేశారో చెప్పలేని పరిస్థితి ఉన్నటువంటి పార్టీ. ఈ ప్రాంతంలో 4 ఎంపీలు ఉన్నారు, ఒక మంత్రి ఉన్నాడు. మీరు వారిని అడగాలి, గ్రాడ్యుయేట్స్ అడగాలి. ఓట్ల కోసం వచ్చినప్పుడు కేంద్ర బడ్జెట్లో ₹1 కూడా తేలేని దద్దమ్మలు మీరు. 4 ఎంపీలు ఉంటేనే 40 మంది ఎంపీలు ఉంటేండి, ఒక మంత్రిని కూడా కేంద్ర బడ్జెట్లో ₹1 తెలంగాణ తెచ్చుకోలేనటువంటి దద్దమ్మలు మీరు. ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వచ్చి ఏ విధంగా ఓట్లు అడుగుతూ ఉన్నారని అడుగుతూ ఉన్నారు. ఆ అర్హత మీకు లేదు. గ్రాడ్యుయేట్స్ ఆలోచించాలి. వాళ్ళ అడుగడుగున దేవుడి పేరున మోసం చేసినట్టు పార్టీ, ఆ పార్టీకి ఒత్తాసు పలుకుతున్నట్టు మరొక మోసపూరితమైన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి ఓటేస్తారా? నిజాయితీగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని 56,000 ఉద్యోగాలు. గ్రాడ్యుయేట్స్కి ఏం కావాలి? చదువుకున్న వాడికి ఏం కావాలి? భవిష్యత్తులో ఉద్యోగం కావాలి. ఒక ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ ఇల్లు స్థితిగతులు ఏ విధంగా మారుతాయో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాబట్టి వీళ్ళు ఎంత వెసకి నోసైనా 56,000 ఉద్యోగాలు ఇచ్చి తీరినాం. నేను నరేందర్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని మరీ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ మాట అంటే మాటే. ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి ప్రతి స్థానాన్ని భర్తీ చేస్తాం. అది 1,00,000 కావచ్చు, 1,00,000 దాటొచ్చు. అన్ని ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ దేనికోసం కోరుకున్నామో, తెలంగాణ మా బిడ్డలకి మనమలకి ఉద్యోగాలు వస్తాయని కలలు కన్నారో ఆ కళను సాకారం చేసే విధంగా ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తాం వచ్చే రోజుల్లో అనే మాట ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని చెప్తా ఉన్నాను. నరేందర్ రెడ్డి గారిదే బాధ్యత రేపు పూర్తి చేసేది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఖాళీలన్నీ పూర్తి చేస్తాం. ఆ స్థైర్యం మాకుంది, ధైర్యం మాకుంది, చిత్తశుద్ధి మాకుంది, ఆ ఆలోచన మాకుంది. ఆర్థికంగా ఇలా 6.5 లక్షల కోట్ల అప్పు చేసి ఫామ్ హౌస్లో పడుకున్నట్టు నాయకుడు ఇలా రాష్ట్రం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు 65,000 కోట్లు మాత్రమే. ఇవాళ ఈ మొనగాడు వచ్చి చేసిన అప్పు 6.5 లక్షల కోట్లు. మొత్తం కలిపి 7.5 లక్షల కోట్లకి ఇలా ప్రతి నెల 6.5 కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం మనము. సిగ్గు లేకుండా నువ్వు ఇచ్చిపోయిన 30,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా మేము ఇచ్చామంటే ప్రజలారా అర్థం చేసుకుని ఏ రకమైన పాలన చేశాడు కేసీఆర్. కాంట్రాక్టు బిల్లు పెండింగ్ పెట్టినావు, సీఎం రిలీఫ్ ఫండ్ పెండింగ్ పెట్టినావు, ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ పెట్టినావు. మొత్తం గాడి తప్పించి ఆర్థిక విధ్వంసం చేస్తే
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకటొక్కటిగా రిపేర్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలో మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం మేము చేస్తూ ఉంటే గుంట నక్కలాగా కూర్చొని అధికారం పోయిందని అక్కస్తూ ఎప్పుడు అవకాశం వస్తుందా అని గుంట నక్క ఎదురించే నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకోలేరు. కేసీఆర్ అర్థం చేసుకొని మాట్లాడుతుందా హితో పలుకుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ప్రజల సంపూర్ణ సహకారంతో సంవత్సరం పూర్తి చేసుకున్న మేము ఎలక్షన్లకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని పూరించి 5 ఏళ్ల నాటికి తెలంగాణ ప్రజలందరితో శభాష్ అనిపించుకొని 100 సీట్లకు పడగెడతామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ నరేందర్ రెడ్డి గారు విద్యాసంస్థ నడుతూ ఎంతోమంది గ్రాడ్యుయేట్స్కి అవకాశం ఇచ్చిన వ్యక్తి. అన్నీ ఆలోచించే నరేందర్ రెడ్డి గారు నిర్ణయం చేశాం. స్థానిక మంత్రులు ఎమ్మెల్యేల కోరిక మేరకు ఈయన అభ్యర్థిగా నిలిపినాం. ఒక్క మాట ఆలోచించండి. అధికారం ఉన్న పార్టీ, మాట తప్పకుండా పాలన చేస్తున్న పార్టీ, ప్రజా సంక్షేమంలో నిర్విరామంగా రోజు ఆయన ఉరుకుతూ మన ఉరికిపిస్తూ అధికారులు ఉరిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఉద్యోగాలు ఇస్తున్న ముఖ్యమంత్రి, ప్రతి అంశాన్ని ఛేదిస్తున్న ముఖ్యమంత్రి నరేందర్ రెడ్డి గారికి అండగా ఉంటారు. రేపు ఏ సమస్య వచ్చినా, పట్టభద్రుల విషయంలో ఏ సమస్య వచ్చినా నరేందర్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారు. వారి తోడుగా మేమున్నాము, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలామంది గ్రాడ్యుయేట్స్ కాకపోవచ్చు. మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది మనందరి యొక్క బాధ్యత. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీ గ్రామం ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ని, పట్టభద్రుల్ని పలకరియండి, వాస్తవాలు చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా ప్రయత్నం చేయండి. నిజామాబాద్ జిల్లా నుండి అత్యధిక మెజారిటీ నరేందర్ రెడ్డికి రావాల్సిందిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రెండో సంఖ్యలో నరేందర్ రెడ్డి గారి పక్కన 1 అని రాసి, రెండో నంబర్లో ఉన్న నరేందర్ రెడ్డి గారి పక్కన 1 నంబర్ రాసి వారికి ఓటేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ లేని పట్టభద్రులకి మన కార్యకర్తలందరూ కూడా బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ వేరే జిల్లాల నుంచి చాలామంది శాసనసభ్యులు ఇక్కడ అబ్జర్వర్లకు వచ్చినారు. ఇక్కడ రియాజ్ గారు ఉన్నారు, నాగరాజు గారు మన పోలీస్ కమిషనర్ గారు చేస్తున్నారు, తర్వాత ఎమ్మెల్యే గారు వారు ఇక్కడ ఉన్నారు, అరకల్ నర్సారెడ్డి గారు ఉన్నారు, నగేష్ రెడ్డి గారు ఉన్నారు, వినయ్ రెడ్డి గారు ఉన్నారు. దాంతోపాటు మా భూపతి రెడ్డి గారు స్థానిక శాసనసభ్యుడు ఇక్కడ ఉన్నారు, మురళీ నాయక్ గారు ఇక్కడ ఒక కోఆర్డినేటర్గా వచ్చినారు, మా వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా గారు ఇక్కడ కోఆర్డినేటర్గా వచ్చినారు, మా సీనియర్ మోస్ట్ నాయకుడు ఉబేదుల్ గారు ఇక్కడ కోఆర్డినేటర్గా వచ్చినారు. వీరికి తోడు సునీల్ రెడ్డి, తాయార్, రాజేశ్వరరావు, ఆకు లలిత, మా సత్యం కూడా కోఆర్డినేటర్గా వచ్చినారు. వీరితో పాటు జిల్లాలో చాలామంది నాయకులు, సమర్థవంత నాయకత్వం ఇక్కడ ఉంది. ఈ నాయకులందరి సహకారంతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా మాకుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, పత్రికా విలేకరులు మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వాస్తవాలు చెప్పండి దయచేసి. మా ప్రభుత్వ తీరు, నడుపుతున్న తీరుని వాస్తవాలు ప్రజలకు వివరించండి. కేసీఆర్ లాంటి దగాకోర్ నాయకుల యొక్క మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదు. పదవులు, అధికారమే ధ్యేయంగా పనిచేసినటువంటి కేసీఆర్ నీకు నూకలు చెల్లినయి. నీ రాజకీయ జీవితంలో ఇంకా మళ్ళీ నీ గ్రాఫ్ పెరుగుతుందని నువ్వు ఆశపడితే, పగటి కళ్ళు కడితే ఇది పగటి కలగానే మిగిలిపోతుందన్న మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.